టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక సూపర్ హిట్ ట్రిక్ ఏంటంటే మన ఇమేజ్ని కావచ్చు, ఫోటోని కావచ్చు, పిఎన్జీ ఫార్మాట్ స్టైల్లోకి తీసుకురావడం ఎలాగా. సో దానికి ఒక చిన్న అప్లికేషన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా పిఎన్జీ ఫార్మాట్లోకి తీసుకురావచ్చు. చాలా జెన్యూన్ అప్లికేషన్ ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. వీడియోని ఇంకా లైక్ చెబితే వీడియోని లైక్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. లైటెక్స్ అని చెప్పేసి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదే అప్లికేషన్ ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. కాకుంటే ఇందులో ప్రో వర్షన్ ఉంటుంది, ఆ ప్రో వర్షన్ మీరు కొన్నట్లయితే ఈజీగా ఈ పిఎన్జీ ఫార్మాట్ అనేది ఓకే అయిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా ఒక ఫోటో తీసుకోవాలి. ఇక్కడ నేను ఆల్బమ్లోకి వెళ్తాను. ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను చూడండి. సో జస్ట్ మీరు చేసేదల్లా ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పెన్సిల్ గుర్తుంది కదా, రైట్ సైడ్లో డౌన్లో పెన్సిల్ గుర్తుంది కదా మూలన, ఈ పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్, ఇక్కడ ఫస్ట్ నుండి 1 2 3, ఫస్ట్ నుండి కిందికి మళ్ళీ 1 2 3. సో ఇక్కడ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు 1 2 3, ఇక్కడ పై నుండి కింది వరకు 1 2 3, మొత్తం వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఉంది చూడండి, రైట్ సైడ్లో మిడిల్లో ఉంటుంది, పై నుండి మూడోది. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ సింపుల్గా దీని మీద ఒక గెర్ర అనేది గీయాలి ఫ్రెండ్స్. ఎలా గీస్తారంటే నేను చూపిస్తాను చూడండి. సో ఇలాగా. ఇప్పుడు ఇంకా ఒకవేళ కరెక్ట్ సెట్ కాలేదనుకోండి, మళ్ళీ ఇంకోసారి గీయండి అలాగే. సో ఇలాగ గీసేసారనుకోండి, టోటల్గా అది మొత్తం అనేది ఎరేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మీకు ఆ గిర్ర అనేది తగలని చూడాలా ఇలా మీరు గీయండి. సో ఇలాగ అన్నట్టు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్టయితే ఫోటో మొత్తం అనేది క్రాప్ అయిపోతుంది. జస్ట్ 1 క్లిక్లోనే, ఇంక మీరు కరెక్టింగ్గా గీసారనుకోండి, జస్ట్ 1 క్లిక్లోనే మొత్తం ఫోటో అనేది క్రాప్ అయిపోతుంది. చూసారా ఇక్కడ టోటల్ ఫోటో అనేది క్రాప్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ అయిపోయింది చూడండి. సో దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్లోకి తీసుకెళ్ళండి. ఈ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకుంటే కింద బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ఈ ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ప్రో వర్షన్ అడుగుతుంది. ఈ ప్రో వర్షన్ మీరు కొన్నారనుకోండి ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఏది ఉండదు, మొత్తం పిఎన్జీ ఫార్మాట్ అయిపోతుంది. అంటే ఓన్లీ మీ ఫోటో మాత్రమే ఉంటుంది అన్నట్టు. మీరు ఎక్కడైనా థంబ్నైల్స్కి వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు ఫోటోని. ఇంకా ఒకవేళ అదే మీరు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేయకుండా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ పోదన్నట్లు, ఇది పోవాలంటే ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ప్రో వర్షన్ని కొంటే టోటల్ ఫోటో మొత్తం ట్రాన్స్పరెంట్లోకి వెళ్ళిపోతుంది. ట్రాన్స్పరెంట్లోకి ఒకసారి వెళ్ళిందంటే ఫోటో అది పిఎన్జీ ఫార్మాట్లోకి మారిపోయినట్లే. అంటే ఇప్పుడు మనం దేడైనా కానీ ఈ ఫోటో అనేది వాడుకోవచ్చు. పిఎన్జీ ఫార్మాట్ అంటే మీరు యూట్యూబ్ థంబ్నైల్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా వీడియో ఎడిటింగ్స్ కావచ్చు, దేనికైనా వీడియో ఎడిటింగ్స్ అయితే ఇంకా సూపర్గా వర్కౌట్ అవుతుంది ఈ పిఎన్జీ ఫోటో అనేది. సో అలాంటి అద్భుతమైన యాప్ ఫ్రెండ్స్ ఇది లైటెక్స్ అనేది. కాకుంటే ఇక్కడ మీరు చేయాల్సిందంతా చిన్న గో ప్రో వర్షన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ప్రో వర్షన్ అనేది కొంటే సరిపోతుంది అంతే. లేకుంటే నార్మల్గా కొనలేము అనుకుంటే కానీ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఈ బ్లాక్ కలర్ వైట్ కలర్ పెట్టుకొని మీరు సెట్ చేసుకోవచ్చు ఇట్లా కూడా. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇలాగా ఒక్క క్లిక్ తోటి మొత్తం టోటల్ ఇమేజ్ని క్రాప్ చేసే సూపర్ హిట్ అప్లికేషన్ లైటెక్స్ అని చెప్పేసి మీరు వాడి చూడండి. నేను చెప్పడం కాదు కానీ వాడితే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.